అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 171. ఇల్లు మొత్తం సందడి సందడిగా కలకలలాడుతూ ఉంది. అంజలికి ఏ ఇబ్బంది రాకుండా చిన్న పిల్లలా హ్యాపీగా చూసుకుంటున్నారు అందరూ. ఇక రోజులు గడుస్తున్నాయి. ఎవ్రీ మంత్ డాక్టర్ వచ్చి చెక్ చేసి స్కాన్ చేసి వెళ్ళిపోతుంది. తను అలాగే డెలివరీ వరకు హ్యాపీగా ఉండేలా చూడండి అని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్తుంది. అంజు డైలీ మెల్లగా కాలేజ్కి వెళ్ళొస్తుంది. ప్రాక్టికల్స్ స్టార్ట్ అయ్యాయి. వాటికి కూడా అటెండ్ అవుతుంది. ఇక 5th మంత్ కూడా వచ్చేసింది అంజలికి. ఆ రోజు అంజుని పిక్ చేసుకోవడానికి హర్ష కాలేజ్కి వెళ్తాడు. ఇక ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోగానే అంజలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు హర్ష. అంజు క్లాస్ నుండి బయటకు వచ్చి చూడగానే షాక్ అవుతుంది. డైలీ డ్రైవర్ పికప్ డ్రాపింగ్ చేస్తున్నాడు. సడన్గా హర్షని చూసి సంతోషంతో దగ్గరికి వస్తుంటే తనే చూసి అంజు దగ్గరికి వెళ్ళి, ఎందుకు అంత ఫాస్ట్గా వస్తున్నావు, కాస్త మెల్లగా నడు అంటూ ఆమెను పట్టుకొని తీసుకొని వస్తాడు. అతడిని చూసిన ఆనందంలో, థ్యాంక్ యూ హర్ష, నాకు ఈరోజు బాగా గుర్తొచ్చావు తెలుసా, ఆఫీస్కి వద్దామనుకున్నా, నువ్వే వచ్చావు అంటుంది. ఆమెను చూసి చిన్నగా నవ్వి సరే పద అంటూ కార్లో కూర్చోబెడతాడు. ఇక కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిస్తాడు. బేబీ అంటుంది గారంగా. ఏంటి? నాకు ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అవుతున్నాయి. ఏంటో అది ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. ఏం తినాలనిపిస్తుంది? హ్మ్. చాట్ తినాలనిపిస్తుంది. అలాంటివి తినకూడదు పాపా. ప్లీజ్ బేబీ, నాకు చాలా తినాలనిపిస్తుంది. వద్దని చెప్పానుగా, ఎందుకు విసిగిస్తావు? రోడ్ సైడ్ అడ్డమైన గడ్డి తింటా అంటే తాట తీస్తా. వద్దంటే వద్దు అంతే అనగానే మూతి ముడుచుకుంటుంది అంజు. ఇల్లు చేరుకుంటారు ఇద్దరు. ముడుచుకున్న మూతిని చూసి చిన్నగా నవ్వుకొని ఆమెని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక హాల్లో అందరూ కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అంజలి వాళ్ళని చూసి చిన్నగా నవ్వి రూమ్కి వెళ్ళిపోతుంది. మెట్లు ఎక్కకూడదని రూమ్ని కిందకి షిఫ్ట్ చేస్తాడు హర్ష. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతుంది అంజలి. కూతురు రాగానే లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి ఆమెకి ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొస్తుంది. డైలీ రొటీన్ జ్యూసెస్ తాగి తాగి విసుగొస్తుంది ఆమెకు. అమ్మా నాకొద్దు అంటుంది. నాకు స్పైసీగా ఏదైనా చేసి తీసుకురావా అంటుంది. మాటకి సింధుజ, ఏం తింటావు చెప్పంజు. నాకు చాట్ తినాలనిపిస్తుంది అత్తయ్య. మీ అబ్బాయిని అడిగితే అలాంటి ఫుడ్ తినకూడదని తిట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ప్లీజ్ అత్తయ్య, నా కోసం హాట్గా ఏదైనా తీసుకురండి అనగానే సరే అని కిచెన్లోకి వెళ్ళి మిర్చి బజ్జీ చేసి వేడివేడిగా తీసుకొస్తుంది సింధుజ. వాటిని చూసిన అంజు నోట్లో నీళ్లు ఊరుతుంటే, వావ్ అత్తయ్య, సూపర్ అంటూ ప్లేట్ తీసుకోబోయి చుట్టూ చూస్తుంది హర్ష ఉన్నాడా లేడా అని. హర్ష రూమ్లో ఉండడంతో వాటిని తీసుకుని నోట్లో పెట్టుకోబోతుండగా చెయ్యి పట్టుకుంటాడు. తల తిప్పి హర్షని చూడగానే కళ్ళు పెద్ద అవుతాయి. బాబు షార్పుగా తననే చూస్తూ ఉన్నాడు. భయం భయంగా చూస్తుంది పాప. చేతిలో బజ్జీ లాక్కొని ఆమె బుగ్గ బజ్జీ చేస్తాడేమో అని చెంప మీద చెయ్యి పెట్టుకుంటుంది. బుద్ధుందా ఇడియట్, ఆయిల్ ఫుడ్ తినకూడదని చెప్పానుగా, ఎందుకు తింటున్నావు? మామ్, తను ఆయిల్ ఫుడ్ తినకూడదని తెలుసు కదా, ఎందుకు చేసిచ్చావు అని బేస్ వాయిస్తో అనగానే ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఏం తీసుకున్నావు? జ్యూస్ తాగింది బాబు అంటుంది లక్ష్మి. వెజ్జీ సూప్ తాగావా? లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ఆమెను ఉరుముతూ చూస్తూ కిచెన్లోకి వెళ్ళి సూప్ ప్రోటీన్ పౌడర్ వేసిన మిల్క్ తీసుకుని ఆమె చెయ్యి పట్టి తీసుకెళ్లి రూమ్లో విసిరినట్టే వదులుతాడు. ఇక తను తెచ్చిన ట్రేలో ఉన్న సూప్ తీసి ఆమె చేతికిచ్చి తాగు అంటాడు హార్డ్ టోన్తో. అతడి కోపానికి భయపడి గటగటా తాగేస్తుంది. మెల్లగా అంటాడు. ఇక తాగి అతన్ని చూస్తుంది. మొబైల్లో సీరియస్గా కాల్ మాట్లాడుతున్నాడు. మమ్మీ అని పిలుపు వినిపిస్తుంది. హా అని చుట్టూ చూస్తుంది. ఇక్కడ అనగానే తల కిందికేసి పొట్ట మీద చెయ్యి పెట్టి చూడగానే, నీ ఆత్రం పాడుగాను, గటగట ఎందుకు తాగేశావు మమ్మీ, నాకు టేస్ట్ నచ్చట్లేదు, నేను బయటికి పంపించేస్తా అనగానే షాక్ అవుతుంది అంజు. మాటి మాటికి కప్పలా నోరు తెరుస్తావేంటి? సూప్ తాగమని అడిగానా? ఎందుకు తాగావు? నాకు స్పైసీగా తినాలనిపిస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాని చేసిన మిర్చి బజ్జీ తింటావా, లేక కడుపులో ఉన్నది బయటికి పంపించేనా అనగానే పక్కన ఫోన్ మాట్లాడుతున్న హర్షని చూసి భయపడి, ఏంట్రా నీ బాధ, అయినా బయటికి రాకముందే మాట్లాడేస్తున్నావు అనగానే, నేను ఎవరి కొడుకునో తెలుసా? ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి కొడుకుని. ఆ మాత్రం స్మార్ట్గా లేకపోతే ఎలా అనగానే నోటి మీద వేలేసుకుంటుంది అంజు.
చెప్పు మమ్మీ, తింటావా లేకపోతే నువ్వు తాగిన సూప్ మొత్తం బయటికి పంపించేయనా? బాబోయ్! నువ్వు మీ డాడీ కంటే ఎక్కువగా ఉన్నావు కదరా! ఇదేం చూసావ్? బయటికి వచ్చాక తెలుస్తుంది నా సంగతి. నాకు సూప్ నచ్చట్లేదు మమ్మీ, బయటికి పంపిస్తున్నా అనగానే ఇక వెంటనే కడుపులో లోపినట్లు అయి వామిట్ అవుతుంది అంజుకి. కంగారుగా వస్తాడు హర్ష. ఏమైంది? మళ్ళీ వామిట్ అయిందా? అనగానే అంటుంది చిన్నగా. నాకు తెలిసే, నీకు ఇష్టమైనవి తింటే వామిట్స్ కావు, ఇష్టం లేనివి తింటే వామిట్స్ అవుతాయి కదా. నీ దగ్గర వేషాలు చాలా ఉన్నాయి అంటూ కొరకరా చూస్తున్నాడు హర్ష. నేనేం చేయను, తమరి పుత్రరత్నానికి నచ్చట్లేదంట, అందుకే బయటకు పంపించేశాడు అనగానే వియర్డ్గా చూసి, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? వాడు బయటికి పంపించడం ఏంటి? అనగానే నిజమండి, వాడే నాకు సూప్ నచ్చలేదు, స్పైసీగా కావాలి, లేకపోతే బయటికి పంపించేస్తా అంటూ పంపించేశాడు అనగానే కొట్టేలాగా చూస్తున్నాడు అంజలిని. నీకు టిమటిమలు ఎక్కువ అవుతున్నాయి, తినడం ఎట్లా తప్పించుకుందామా అని నాటకాలు ఆడుతున్నావు. కక్కినా సరే నువ్వు ఈ పాలు తాగాల్సిందే అనగానే, ఓ డాడీ, అసలు ఏమనుకుంటున్నావు? నాకు స్పైసీగా ఏదైనా కావాలి, నీ ఇష్టం వచ్చింది లోపలికి పంపిస్తాను అంటే నేను బయటకు పంపించేస్తా అన్న మన జూనియర్ హర్షగాడి స్టమక్ వాయిస్ వినబడగానే ఆకాశవాణిలాగా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు హర్ష. అంజలి, హర్ష ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చూసుకుంది చాలు, కానీ నాకు నాని చేసిన మిర్చి బజ్జి కావాలి, లేకపోతే మమ్మీని నేను ఏం తిననివ్వను అంటున్న వాడి బుడ్డి బుడ్డి మాటలు వినిపిస్తుంటే, ఏంటే వీడు కడుపులో నుండి మాట్లాడేస్తున్నాడు, రేయ్ బయటకి రాకముందే మాటలు వచ్చేస్తున్నాయి నీకు అనగానే, మరి నన్ను ఏమనుకుంటున్నావు, ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి కొడుకుని, ఆ మాత్రం ఉండకపోతే ఎలా అంటాడు. సరే కానీ కడుపంతా ఖాళీగా ఉంది డాడీ, నాకు ఆకలిగా ఉంది, త్వరగా నా మమ్మీకి మిర్చి బజ్జి తినిపించు అనగానే, రేయ్ ఆయిల్ ఫుడ్ తినకూడదురా, డైజెషన్ అవ్వదు. నీకెందుకు డాడీ, నేను డైజెస్ట్ చేసుకుంటానుగా, నేను తినిపించను అంటాడు హర్ష. నేను కూడా అమ్మ పొట్టలోకి బజ్జీలు తప్ప ఏమీ ఉండనివ్వను అనగానే అంజలి స్టమక్ దగ్గరికి వచ్చి బంప్ మీద చెయ్యి వేసి, రేయ్ ఏంట్రా, ఇప్పటి నుండి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అనగానే, మరి ఏమనుకుంటున్నావు, తమరి బ్లడ్తో పుట్టబోతున్న నన్ను అంత తక్కువగా అంచనా వేస్తున్నావా? నువ్వే అంటే నీ జుట్టులో నుండి బయటకు వస్తా, మా మమ్మీని ఎంత టార్చర్ చేశావో అంతకంటే ఎక్కువ టార్చర్ నిన్ను చేస్తా. రేయ్ నన్ను ఏకవచనంతో పిలుస్తున్నావేంట్రా, మీరు అని పిలవలేవా? అలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు డాడీ, మనకు అలవాటు లేని విషయాలు అవి అనగానే దిమ్మ తిరిగిపోతుంది హర్షకి. వీడు బయటకి రాకముందే ఇలా ఉన్నాడంటే బయటికి వచ్చాక 3 చెరువుల నీళ్లు తాగించేస్తాడేమో అని. ఇప్పుడేమంటావురా? చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలి? డైలీ నేను అడిగిన వాటినే తినిపించాలి, కాదని నీ ఇష్టం వచ్చింది తినిపించావనుకో మమ్మీ పొట్టలో నుండి బయటకు వచ్చేస్తాయి అనగానే అంజలిని షార్పుగా ఒక చూపు చూసి, తల్లి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా, ఏమన్నా తిని చావండి, వెళ్ళు అని గద్దిస్తాడు. అంజలి చిన్నగా నవ్వుకొని ఇక దొరికిందే ఛాన్స్ అని గబగబా వెళ్ళి సింధుజ వాళ్ళు తింటున్న ప్లేట్ తీసుకుని 3-4 బజ్జీలు పొట్టలో వేసేస్తుంది. ఇక స్టమక్ ఫుల్ కావడంతో అమ్మయ్య అని పొట్టను తడుముకుంటూ ఉంటుంది. మమ్మీ, నా ఆకలి తీర్చావు, ఇప్పుడు హ్యాపీగా ఉంది, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. ఒరేయ్, అక్కడ డాడీకి బీపీ పెంచి నువ్వేమో హాయిగా పడుకో, మధ్యలో నేను బలవుతా, మీరు ఏమైనా చావండి, నాకు సంబంధం లేదు అని జూనియర్ హర్షగాడు మంచిగా కునికేశాడు. ఓరి బడవా, ఇప్పుడు నేను మీ డాడీతో ఎన్ని తిట్లు తినాలిరా, ఆయన దగ్గర ఇరికించి ఇప్పుడు నువ్వేమో కామైపోయావా అని ఎవరికీ కనిపించనివ్వకుండా ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన సింధుజ, ఏంటమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే ఏమని చెప్పాలో అర్థం కాక, మీ మనవడితో మాట్లాడుతున్న అత్తయ్య అంటుంది అంజలి. అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇప్పుడేం మాట్లాడుతున్నావమ్మా, వాడింకా బయటికి కూడా రాలేదు. ఏమో అత్తయ్య, వాడు లోపల నుండే మాట్లాడిస్తున్నాడు నాతో. అదేంటి, నీకు ఒంట్లో బానే ఉందా అంజు? నిజమత్తయ్య, మీరు నమ్మకపోతే మీ అబ్బాయిని అడగండి అనగానే విచిత్రంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.